కడపలో ఈ 3 రోజుల మహానాడు కార్యక్రమం దిగ్విజయంగా అయిందని మీరు భావిస్తున్నారా? అసలు ఈ మహానాడు ఇంపాక్ట్ రాయలసీమ మీద ఏ విధంగా ఉండబోతుంది? మీ మాటల్లో చెప్పండి. ఇక్కడ మహానాడు అనే ఒక కార్యక్రమము ఒక తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఒక కార్యక్రమం. ఇక్కడ ఏంటంటే ప్రజాస్వామ్యంలో 5 సంవత్సరాలకు ఒక్కసారి జరిగే ఎన్నికలే కాకుండా ఆ ఎన్నికల్లో పాల్గొనబోయే పార్టీలలో కూడా అంతర్గత ప్రజాస్వామ్యం ఉండాలని, ఆ అంతర్గత ప్రజాస్వామ్యంలో భాగంగానే ప్రతి పార్టీ ప్లీనరీ నిర్వహించి వాళ్ళ అధ్యక్షుల్ని, ఉపాధ్యక్షుల్ని, కార్యదర్శుల్ని, వాళ్ళకి సంబంధించిన ట్రెజరర్ని, అనేకమైనటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ బేరర్స్ అంటారు, వాళ్ళని ఎన్నుకోవడం, ఆ కాగితాలను ఎలక్షన్ కమిషన్ కు సమర్పించడం, ఎలక్షన్ కమిషన్ దాన్ని రికార్డ్ చేసుకోవడం అన్నది ఒక రాజ్యాంగంలో ఉన్నటువంటి ఒక ప్రాసెస్. ఇది కానీ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీని స్థాపించిన తర్వాత ఆయన తెలుగు పైన ఉన్నటువంటి మక్కువతో, తెలుగు భాష పట్ల ఆయనకు ఉన్నటువంటి అభిమానంతో, ఆయనకున్న ప్రేమతో రాజకీయాల్లో తెలుగు ధనాన్ని ఎక్కువగా ఆయన చొప్పించారు. తన పార్టీ పేరే తెలుగుదేశం అని నామకరణం చేసుకొని తెలుగువాడి ఆత్మగౌరవ నినాదంతో తెలుగుదేశం పార్టీ పురుడు పోసుకుంది. ఈ రోజుకి కూడా తెలుగుదేశం పార్టీ నిలబడి ఉందంటే దానికి ఏకైక కారణం తెలుగు అనేటువంటి ఒక ఆత్మ నినాదం. అటువంటి పార్టీ నిర్వహించినటువంటి ఈ మహానాడు, ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మహానాడు ఏ విధంగా జరిగేది, అధికారంలో ఉన్నప్పుడు మహానాడు ఏ విధంగా జరిగేది అని ఒకసారి మనం విశ్లేషణ చేసినప్పుడు ఈ గత 3 రోజులుగా కడపలో జరిగినటువంటి ఈ మహానాడుకు అధికార దర్పం, అధికారం అండదండలు, అధికారం యొక్క సొబగులు బాగా పనిచేసి మహానాడు దిగ్విజయమైందని నేను ఘంటాపథంగా చెప్తున్నాను.